జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు ఎంపీస్ మా అందరికి కూడా గత 7 మాసాల్లో ప్రోగ్రెస్ కోసం మాట్లాడారు. చాలా సాటిస్ఫై అయ్యారు. ఎంపీలుగా అందరూ కూడా వర్క్ విషయంలో బాగా చేస్తారన్నారు. అయితే ఇంక ముందు కూడా ఇప్పటిలాగే ఇదే స్పిరిట్తో వర్క్ చేయమన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కానీ అందరూ కూడా జాగ్రత్త వహించమన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు. వారు ఈరోజు మాకు ఇచ్చిన ఒక మంచి సూచన, అంటే గతంలో చాలాసార్లు మంచి సూచన ఇచ్చారు. అయితే ఒక ఎనర్జెటిక్గా, ఒక బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉండాలనేది కొత్తదనాన్ని ఆయన తీసుకొచ్చారు. చాలా ఆనందం అనిపిస్తుంది. గత సమావేశాల కంటే చాలా భిన్నంగా ఈరోజు వారు మాతో మాట్లాడారు. అందరిని ప్రోత్సహిస్తూ ఏమైనా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి మాకు సూచనలు ఇచ్చారు. చాలా కొత్త సభ్యుడిగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే టీం వర్క్ చేయమన్నారు. ఆ టీం వర్క్కి గతంలో 7 మాసాల్లో బాగా చేశారు. ఇక ముందు కూడా అట్లా చేయమని చెప్పారు. అలాగే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఎంపీ కూడా ఏ ప్రాంతాలు ఉన్నారో, వలస వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి తిరిగి వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రసారంలో పాల్గొమని చెప్పారు. అదే సమయంలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ఉన్నారో లిస్ట్ కూడా ఇచ్చాం. ఆ లిస్ట్ సంబంధించి కూడా వర్కౌట్ చేసి మేము టీం వర్క్ చేసి అక్కడ మేము పాల్గొంటాం. అదే సమయంలో ఈ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం ఏది సహకరిస్తుందో దానికి సంబంధించిన ప్రజలు తెలియాలని చెప్పాలని చెప్పి వారు చెప్పారు. అది ముఖ్యంగా బూత్ కమిటీ సంబంధించి బూత్ కమిటీ కానీ, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీలు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కలుపుకొని పోవాలి, అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ గ్రామాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పారు. అది కొత్త కోణం. 100% ఏది ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సమాచారం వెళ్ళాలి అనేది వారి ఆలోచన. దానికి తగ్గట్టుగా మేము వెళ్తున్నాం. వారు ఇచ్చిన ఈ సమావేశం సూచనలు మాత్రం మాకు పొలిటికల్కి కానీ లేకపోతే ప్రజాసేవకు కానీ చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే అది స్పెసిఫికేషన్ ఏంటంటే ఆయన టూర్ మ్యాప్ అంతా కూడా వాళ్ళు ఎన్డీఏ కూటమి అంతా డిస్కస్ చేస్తుంది. తెలుగు అసోసియేషన్ సంబంధించి వారు కూడా ఇన్వైట్ చేశారు. అక్కడ కూడా మేము దాదాపు 40,000 మంది తెలుగు అసోసియేషన్ అక్కడ ఉంది, ఒక ఆర్గనైజేషను. అలాగే మిగతా ఆర్గనైజేషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే మన ఢిల్లీలో సంబంధించి దాంతోపాటు మన తెలంగాణ సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం తెలుగు వాళ్ళతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నారు. సార్ అంటే ఒక ఇమేజ్ ఉన్న యాక్టివిటీస్ దాని మీద కూడా వర్కౌట్ చేయమని చెప్పారు. అంటే కొత్త కోణం, అంటే వారు ఆలోచన విధానం మారాలంటే ఒక జనరల్గా రొటీన్గా వర్క్ చేయడం కంటే అడ్వాన్స్డ్గా చేయడం, కొద్దిగా పబ్లిక్ ఎట్లా రీచ్ అవ్వడం అవన్నీ కూడా చెప్పారు. అది కొద్దిగా మోడల్ కూడా చెప్పారు. ఆ మోడల్ కొద్దిగా ఆనందం కలిగింది.